ఇంకేం వెయిట్ చేస్తున్నారు? బడ్జెట్ అది చెప్పారు మీకు అందరికి 10,000 డెవలప్మెంట్ ఛార్జెస్ పెరుగుతుంది కానీ డెవలప్మెంట్ ఛార్జెస్ 10,000 ఇస్తే హ్యాపీ, అందరికి హ్యాపీ. ఎంత పెడతాం రైట్? వెస్ట్ ఫేస్ చాలా ఆలోచించి, మీకు తెలుసు మనం ప్యారడైజ్ ఎంత పెట్టాం? 14,500 పెట్టాం. 14,000 పెట్టాం. 14,000 పెట్టాం. ఈస్ట్ ఫేస్ 14,500 పెట్టాం. ఫేస్ 2 ఎండ్లో ఎంత? ఫేస్ 2 ఎండ్లో 22,000 రూపాయలు. ఫేజ్ 1 కి ఫేజ్ 2 కి అప్లికేషన్ ఎంత వచ్చింది? 8,000 వచ్చింది కదా. అట్లా ఏ ప్రాజెక్ట్ అపెక్స్ లో కూడా స్టార్టింగ్ లో 14,500 అన్నాం, తర్వాత లాస్ట్ లో 23,000 అన్నాం. అంటే మీరు ఏ ప్రాజెక్ట్ భ్రమరాల్లో 3,909 జెన్ సిటీలో ఇవాళ ఫేజ్ 2 లో 10,000 రూపాయలు. మీరు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ లో గ్రోత్ సిటీలో 4,500 రూపాయలు కమ్మింది, ఇవాళ 10,000 రూపాయలు. ఇవాళ మనకి రేగల్ సిటీలో 18,000, లంకన్స్ కాలేజీలో 18,000 పెట్టాం, 19,000 పెట్టాం. ఇవాళ 30,000 రూపాయలు పెట్టిన దాంట్లో పోవట్లేదు. కేవలం సంవత్సరం క్రితం మీద రామచంద్ర టౌన్షిప్ లో 19,000 రూపాయలు పెడితే 30,000 రూపాయలు సంవత్సరంలో 1 ఇయర్. అంటే మీ అందరికీ తెలుసు, ఈ ప్రాజెక్ట్ లో ఫస్ట్ ఫేజ్ లో మొదటి బ్రోచర్ లాంచింగ్ అప్పుడు కొనుక్కున్న వాళ్ళకి దొరికిన రేటు సంవత్సరం లోపు దాంట్లో 50% లోపు కానీ దొరికిన ప్రసక్తి ఎక్కువ లేదు. అవునా? అంటే అలా పెట్టాలి అంటే ముందుగా కాస్త మనం బెస్ట్ ప్రైస్ ప్రతిసారి ఇస్తున్నాం. అలా బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి, కొనుక్కున్న కస్టమర్ కి అప్రిసియేషన్ ని గ్యారంటీగా వాళ్ళు రీచ్ అయ్యేలాగా ఇవ్వాలి అని ఒక బెస్ట్ ప్రైస్ పెడుతున్నాం. కాబట్టి ఫేజ్ 2 రేట్ మీకు తెలుసు. సో ఫేజ్ 1 రేట్ నేను చెప్తున్నాను, అంతేనా? అంతే కదా. సో ఫేజ్ 1 రేట్ ఇవాళ 12,900 రూపాయలు. వెస్ట్ ఫేజ్ 12,900 రూపాయలు. ఈస్ట్ ఫేజ్ కి 600 రూపాయలు అదనం. ఈస్ట్ ఫేజ్ కి 600 రూపాయలు అదనం. నార్త్ ఈస్ట్ కి ఎంత పెడదాం? నార్త్ ఈస్ట్ కి 1,500 రూపాయలు. వెస్ట్ ఫేస్ ప్రైస్ మీద, వెస్ట్ ఫేస్ ప్రైస్ మీద 600, దానిపైన ఇంకో 900, అంతే. ఓకేనా? ఎనీ కార్నర్ కి ఈస్ట్ ఫేస్ రేట్ లో అప్లై అవుతుంది. ఎనీ కార్నర్ కి ఈస్ట్ ఫేస్ ఉన్న రేట్లు అప్లై అవుతాయి. సో ఇవి ప్రైస్లు. ఇది వచ్చేసరికి నేను చెప్పింది బీ బ్లాక్ రేట్ నేను చెప్పింది. గుడ్ బాయ్ నాగబాబు గారు. అందుకే నాగబాబు గారిని ప్రత్యేకించి మనం 5 గురించి సమానం చేయాలి. ఏ బ్లాక్ కి గజానికి 1,000 రూపాయలు అన్నాం. ఏ బ్లాక్ అంటే ఫ్రంట్ ఉన్న ఈ పింక్ కలర్ దానికి గజానికి 1,000 రూపాయలు అన్నాం. అంటే లీస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను మీకు అది. సో రేట్లు అందరికి అర్థమైంది కదా. భ్రమర అంటే ప్రతి ఒక్క కస్టమర్ కి అతను పెట్టిన పెట్టుబడికి మంచి అప్రిసియేషన్ తీసుకొచ్చేలాగా, అద్భుతమైన జీవన శైలిని అందించేలాగా మన ప్రాజెక్టులు నిర్మితమవుతాయి. ఇలా జనరల్ గా ఏ కంపెనీ అయినా సరే ఏదైనా ఒక ప్రాజెక్టు 2 ప్రాజెక్టులో జరిగేది ప్రతి ప్రాజెక్టులో జరిగేలాగా భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చేయడం ద్వారా నిరూపించుకుంటా ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కి అప్రిసియేషన్ తీసుకొస్తా ప్రూవ్ చేసుకుంటా పెడతాం వల్ల మాత్రమే మార్కెట్ సీజన్ భూమి ఉంది,
భూమి లేదు, లేదా గవర్నమెంట్ హైవే ఉంది హైవే లేదు, ఏదో ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీ లేదు. ఇలాంటి సీజనల్ బిజినెస్ లాగా కాకుండా ఇది ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీ లాగా ఎదగడానికి మనం పెట్టుకున్న పాలసీ వల్ల, మనం చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, మనకున్న మన నమ్మకం ఏంటంటే మా కంపెనీ ఏమి చెప్తుందో